హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా పోలీస్ ఆస్పిరెంట్స్కి మన యాప్లో ఇటీవల లాంచ్ చేసినటువంటి హోలీ పండుగ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేస్తూ పోలీస్ అభ్యర్థులకి ఫుల్ కోర్స్ని కేవలము 1 ఇయర్ వ్యాలిడిటీకి గాను రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆల్ ఇన్ వన్గా చెప్పుకోవచ్చండి. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్టులు కూడా అందచేయడము జరుగుతుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అండి. ఓకేనా. ఇటీవల హోంశాఖ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 10,000కు పైగా ఖాళీలను భర్తీ చేస్తామంటూ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది 1 ఇయర్ కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత కోర్స్ పర్చేజ్ చేయండి డెమో చూసి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల పరీక్షల గురించి మరియు రానున్నటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇతర ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం అనేటువంటి టాపిక్ పైన చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన యాప్లో తెలంగాణ హైకోర్టు కోర్సు కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ప్రజెంట్ ఆఫర్ ఉంది. ఓకే, ముందుగా చిన్న లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వేద సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో 1875లో ఆర్య సమాజ్ని స్థాపించినది ఎవరు? వేద సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో ఎప్పుడండి? 1875లో ఆర్య సమాజము స్థాపించిన వారు ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ 4. స్వామి దయానంద సరస్వతి హిందూ మతం నుండి ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేపట్టారండి. అదే శుద్ధి ఉద్యమము. ఓకే, శుద్ధి ఉద్యమము ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఆర్య సమాజం గురించి కంపల్సరిగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, గుర్తుంచుకోవాలి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి చూద్దాం. స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని రాశారు. సత్యార్థ ప్రకాశికను పండిత కమల్ ప్రసాద్జీ మిశ్రా తెలుగులోకి అనువదించారు. దయానంద సరస్వతి భేదాలకు తరలి రండి అనే పిలుపునిచ్చారు. నెక్స్ట్, వైదిక ఆదర్శ అనేటువంటి పత్రిక ద్వారా ఆర్య సమాజ్ సూత్రాలను ప్రచారము చేశారు. ఇందులో సరికాని వాక్యం ఏంటండి? సత్యార్థ ప్రకాశికను పండిత్ కమల్ ప్రసాద్జీ మిశ్రా తెలుగులోకి అనువదించారనే తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరి అయినవే. ఓకే, నెక్స్ట్ 1. క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖను ప్రారంభించబడిందండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ ప్రారంభించబడింది? ఆప్షన్ 2 1892. ఇది ఏర్పడింది 1875లో కదండి. 1892లో హైదరాబాద్ సంస్థానంలో దీన్నైతే ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ 1. హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖకు మొదటి అధ్యక్షుడిగా పనిచేసినది ఎవరు? హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖకు మొదటి అధ్యక్షులు ఎవరండి? పండిత్ కమల్ ప్రసాద్జీ మిశ్రా. ఎవరండి? పండిత్ కమల్ ప్రసాద్జీ మిశ్రా. నెక్స్ట్ 1. హిందువులను ముస్లింలుగా మార్చే ఉద్దేశంతో దీన్దార్ ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు? హిందువులను ముస్లింలుగా మార్చే ఉద్దేశంతో దీన్దార్ ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరండి? ఆప్షన్ 2 సిద్దికి దీన్దార్ అనేటువంటి వ్యక్తి. సిద్దికి దీన్దార్, దీన్నే తబ్లిక్ మూమెంట్ అని కూడా అంటారండి. తబ్లిక్ మూమెంట్. ఓకేనా. హిందువులను, క్రిస్టియన్లను ముస్లిం మతంలోనికి మార్చేటువంటి ఇదొక ఉద్యమంగా చేపట్టడము జరిగింది. నెక్స్ట్ 1. ఇతర మతాలలోకి చేరిన హిందువులను హిందూ మతంలోనికి మార్చే ఉద్దేశంతో శుద్ధి ఉద్యమము క్రింది ఏ సంస్థ చేపట్టింది? శుద్ధి ఉద్యమము ఎవరండి? ఆర్య సమాజము చేపట్టిందండి, దయానంద సరస్వతి గారి నేతృత్వంలో. ఓకే, నెక్స్ట్ 1. ఎంఐఎం అధ్యక్షుడు బహదూర్
యార్జంగ్ రహస్యంగా ఒక సర్క్యులర్ పంపి దళితులను ముస్లిం మతంలోకి మార్చాలని జారీ చేసిన రహస్య ఆదేశాలను ఆర్య సమాజ్ వారికి చేరవేసిన పోస్టల్ ఉద్యోగి ఎవరు? ఓకే, ఎంఐఎం అధ్యక్షులు ఎవరండి? బహదూర్ యార్జంగ్ రహస్యంగా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏమని? హైదరాబాద్ సంస్థానంలో ఉన్న దళితులందరినీ కూడా ముస్లిం మతంలోకి మార్చాలి అని. సో మరి దీన్ని గమనించినటువంటి అప్పటి పోస్టల్ ఉద్యోగి ఆర్య సమాజానికి ఈ యొక్క సమాచారం తెలియజేశారండి. వారెవరు? వెంకటస్వామి అనేటువంటి పోస్టల్ ఉద్యోగి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. హైదరాబాద్లో ఆర్య సమాజ్ శాఖ శుద్ధి ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద నాయకత్వం వహించారు. 1938 అక్టోబర్ 24న ఆర్య సమాజ్ శాఖ నిజాంకు వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఈ సత్యాగ్రహం సమయంలోనే పండిత నరేంద్రజీని అరెస్ట్ చేసి మన్ననూర్ జైలులో నిర్బంధించారు. మన్ననూర్ జైలు నిజామాబాద్లో కలదు. మరి ఇందులో సరికాని వాక్యం అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? మన్ననూర్ జైలు నిజామాబాద్లో ఉంది అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఓకేనా? హైదరాబాద్లో ఆర్య సమాజ్ శాఖ శుద్ధి ఉద్యమాన్ని నడిపిన వారు ఎవరండి? స్వామి శ్రద్ధానంద. 1938 అక్టోబర్ 24న ఆర్య సమాజ్ శాఖ నిజాంకి వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించడము జరిగింది. ఈ సత్యాగ్రహం సమయంలోనే పండిత నరేంద్రజీని అరెస్ట్ చేసి మన్ననూర్ జైలుకైతే పంపడము జరిగింది. నెక్స్ట్ వన్. హైదరాబాద్ రాజ్యము ఒక సువిశాల చెరసాల అని నిజాం పాలనను విమర్శించిన ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు? హైదరాబాద్ అనేది ఏంటండి? ఇదొక సంస్థానము, సువిశాలమైన చెరసాల అంటే జైలు లాంటిది అని విమర్శించిన వారు ఎవరండి? పండిత్ నరేంద్రజీ. నెక్స్ట్ వన్. పండిత్ నరేంద్రజీ వరంగల్లో పర్యటించినప్పుడు ధైర్యం లేని దద్దమ్మలను ధైర్యంగా చెప్పగా వచ్చాను ఈనాడు అని కవిత చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కాళోజీ గారండి. కాళోజీ నారాయణరావు గారు, ప్రజాకవి అనేటువంటి బిరుదు కలిగిన కాళోజీ గారు. ఓకే, నెక్స్ట్ వన్. వరంగల్లో సాధనా గంజి అనే వ్యాయామశాల ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు? వరంగల్లో సాధనా గంజి అనే వ్యాయామశాలను ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ నాయకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బొలుసుగోడు ఆచారి గారు. బొలుసుగోడు ఆచారి గారు. ఓకే, నెక్స్ట్ వన్. 1938 డిసెంబర్లో క్రింది ఏ ప్రాంతంలో అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనము జరిగింది? ఎక్కడండి? షోలాపూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ జరిగిందండి? షోలాపూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. షోలాపూర్లో జరిగిన అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన వారు ఎవరండి? శ్రీ మాధవరావ్ ఆనే. శ్రీ మాధవరావ్ అనే. నెక్స్ట్ వన్. క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజ్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది? ఏ సంవత్సరంలో అండి? ఆన్సర్ ఆప్షన్ 2 1869లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దివ్య జ్ఞాన సమాజము హైదరాబాద్ శాఖను క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దివ్య జ్ఞాన సమాజము హైదరాబాద్లో ఒక శాఖను ఏర్పాటు చేశారండి. ఏ సంవత్సరంలో? ఆప్షన్ 2 1882. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఆప్షన్ 3 తప్పండి. చూద్దాం. 1892లో రాజా మురళీ మనోహర్ బహదూర్ హైదరాబాద్లో హిందూ సోషల్ క్లబ్ను స్థాపించారు. కరెక్ట్. ఈ క్లబ్ ద్వారా హిందూ విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించడము జరిగింది. నెక్స్ట్. 1930లో ప్రారంభించిన స్వదేశీ లీగ్కు ఫజ్లుర్ రెహమాన్ కార్యదర్శిగా పనిచేశారు. కరెక్ట్. తప్పుగా ఉన్నదేంటి? హిందూ మత ఉద్ధరణ కోసం కొందరు హైదరాబాద్ యువకులు 1935లో హిందూ ధర్మ పరిషత్ సంస్థను స్థాపించారనేది తప్పు. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు నిజాం సబ్జెక్ట్ లీగును స్థాపించారు? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఎవరండి? సర్ నిజామత్ జంగ్. సర్ నిజామత్ జంగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాణిలో సరికాని వాక్యము. ఆప్షన్ 4
1927లో మహిళలు ఆంధ్ర సోదరి సమాజంను ఏర్పాటు చేశారు. 1927లో మహిళలు ఆంధ్ర సోదరి సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి విద్యార్థి సంఘంగా పేరు పొందిన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లక్నోలో ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏ సంవత్సరంలో అండి? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఓకేనా, 1936. నెక్స్ట్ వన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు ఏర్పడింది? ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఆప్షన్ 1 1941లో ఏర్పాటు చేయడం జరిగింది. 1922లో సికింద్రాబాద్లో యువత శరణాలయాన్ని స్థాపించినది ఎవరు? యువత శరణాలయాన్ని 21 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. యామిని పూర్ణ తిలకం. ఎవరండి? యామిని పూర్ణ తిలకం. ఇంపార్టెంట్. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి క్రింది ఏ సంవత్సరంలో రెడ్డి హాస్టల్ ప్రారంభించారు? ఆప్షన్ 3 1918వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది కుల సంఘాలు వారి నాయకులను జతపరచుము. క్రింది కుల సంఘాలు మరియు వారి యొక్క నాయకులు ఎవరు? చూద్దాం. ముదిరాజ్ సంఘము, దీని యొక్క నాయకులు ఎవరండి? జి రామకృష్ణయ్య గారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మున్నూరు కాపు సంఘము, ఎవరండి? బుజ్జ నరసింహులు గారు. నెక్స్ట్ వన్, గౌడ సంఘాన్ని ఎవరు నడిపించారంటే చిగురు వీరన్న గారు. ఓకేనా, చిగురు వీరన్న. నెక్స్ట్ పద్మశాలి సంఘము కొండా లక్ష్మణ్ బాపూజీ. నెక్స్ట్ వైశ్య సంఘాన్ని సికే గుప్తా గారు నడిపించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి కార్మిక సంఘము ఏది? ఏంటండి మొట్టమొదటి కార్మిక సంఘము? ఆప్షన్ 3 అండి, క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్. క్యాలెండర్ వర్కర్స్ యూనియన్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ 1 వివి గిరి అండి, వరాహ వెంకట గిరి గారు. నెక్స్ట్ వన్, 1935లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను ఎవరు స్థాపించారు? ఆప్షన్ 4 దేవురి శేషగిరిరావు గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సమ్మెను రైల్వే ఉద్యోగులు కార్మికులు క్రింది ఏ సంవత్సరంలో చేపట్టారు? 27 ఆప్షన్ 3 అండి, 1928లో. నెక్స్ట్ వన్, అజంజాహి మిల్స్ కార్మిక సంఘం యొక్క నాయకుడు ఎవరు? అజంజాహి మిల్స్ కార్మిక నాయకుడు ఎవరండి? మరి సర్వదేవభట్ల రామనాథం గారు. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరండి? ముగ్దుం మొయినుద్దీన్. సో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు వివి గిరి అండి. ఇక్కడ ఓన్లీ మనకు హైదరాబాద్ అడిగారు కాబట్టి ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముగ్దుం మొయినుద్దీన్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ సంస్థానంలో వర్తకులందరూ కలిసి వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నియమావళిని రూపొందించుకున్నారు. మరి ఆ విధంగా ఏర్పడిన మొదటి వర్తక సంఘము ఏది? ఏంటండి? సూర్యపేట వర్తక సంఘము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.